హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఫాస్ట్గా అయిపోయే టమోటా ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇదైతే వేడిగా భలే ఉంటుంది, చేయడం చాలా ఈజీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఈ టమోటా ఫ్రైడ్ రైస్ కోసం మిక్సీ జార్లో ఒక 4 టమోటాలని, ఇవి ఎర్రగా ఉండాలండి టమోటాలు అన్నది. టమోటాలని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే నూనెలోనే చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఉల్లిపాయలు మధ్యలో క్రంచీగా భలే తగలడం కోసం మీరు శనగపప్పును కూడా వేసుకోవచ్చండి. నేను ఈ శనగపప్పుని స్కిప్ చేసేసాను. అలానే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని ఇది మొత్తం నూనె సపరేట్ అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలండి. ఈ టమాటా ఫ్రైడ్ రైస్ చేయడం చాలా ఈజీ అండి. ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇదే చేస్తుంటారండి, అంత బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నూనె అన్నది సపరేట్ అయింది. నేను రైస్ అన్నది ఆల్రెడీ వండి పెట్టేశానండి. ఇప్పుడు 1 కప్పు రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోవాలండి. ఈ రైస్కి స్మోకీ ఫ్లేవర్ అన్నది వస్తుంది, అందుకే హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా పట్టించాలండి రైస్కి. మసాలా మొత్తం రైస్కి బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలండి. రైస్ మొత్తం అయిపోతుంది, ఇంకా దింపేస్తామన్న స్టేజ్లోనే మనము హాఫ్ లెమన్ అన్నది పిండుకోవాలి. ఫైనల్గా నిమ్మకాయని వేసాం కదా, ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని దింపేయడమేనండి. ఇంతేనండి, వేడి వేడి టమోటా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చేయడం చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇదే చేస్తుంటారండి, అంత బాగుంటుంది. ఇంతేనండి, మన టమాటా ఫ్రైడ్ రైస్ మీకు నచ్చింది కదా, ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.